ఆహాలో పారిజాత పర్వం అనే మూవీ స్ట్రీమ్ అవటం స్టార్ట్ అయింది. ఇది పారిజాత పర్వం కాదు, పెయిన్ఫుల్ పర్వం. ఓటీటీ మూవీ అనుకున్నా ఫస్ట్, బట్ థియేట్రికల్గా ఈ ఓటీటీలోకి వచ్చిందంట. ఓటీటీలోనే భరించలేకపోయా, ఇంకా థియేటర్లో అయింటే టాటా బై బయ్యే. క్రైమ్ కామెడీ జోనర్ మూవీది. చిన్నపిల్లలు దొంగ పోలీసు దాక్కునే ఆటలు ఆడేలాంటి క్రైమ్, ఆవలింతలో బాడీ డల్నెస్నిచ్చే కామెడీ, సరిపోయాయి రెండు దేనికి దానికి అనే ఫీలింగ్ అట్ ద ఎండ్. సినిమా తీయాలనుకునే హీరో గ్యాంగ్ డబ్బులు లేక కిడ్నాప్ చేసి డబ్బులు చేసుకుందాం అనుకోగా కిడ్నాప్ చేసింది వేరే వాళ్ళని అని తెలుస్తుంది. నెక్స్ట్ ఏమైందనేది ఈ పర్వం యొక్క పర్వం. బేసిక్గా దీంట్లో ఏ పాయింట్ని తీసుకొని ముందుకు వెళ్దాము అనేది ఒక్కటి లేదు. బోరింగ్ క్యారెక్టర్స్ విత్ మచ్ మచ్ బోరింగ్ రైటింగ్. ఫస్ట్లో అసలు సినిమా అనే పాయింటే వదిలేసి ఉండాల్సింది. వాళ్ళకి మనీ కావాలి, చేస్తున్నారు అంతే. సినిమా కోసమా సీసా కోసమా ఇవన్నీ దేనికి? దీనివల్ల వీళ్ళ ఇంట్రడక్షన్కే పెద్ద టైం బొక్క అనుకుంటే ఇంకో గ్యాంగ్ ఇంట్రడక్షన్స్ మళ్ళీ ఉండొచ్చు, కానీ మరీ ఫస్ట్ హాఫ్ అంతా దీనికే కేటాయిస్తే ఎలా? ఫస్ట్ 1 అవర్ దీని మీద ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా ఉంది. ఇది మన డ్రామానా? అదంటే అనుకోవచ్చు, ఉందంటే కొంత. బట్ క్రైమ్లో కూడా ఇంత ల్యాగ్ అంటే ఎలా అండి? ఆల్రెడీ ఇప్పటికే డ్రామాలలో ఇదే గోల, క్రైమ్ కామెడీలో కూడా ఇదే గోల అంటే మీరే చెప్పండి ఎలా ఉంటుంది? ఇవాళ రేపు ఓపెనింగ్ సీన్నే హుక్ చేసేలా ఉంటున్నాయి కొన్ని సినిమాలు. బట్ సినిమా అంతా ఒక్క చోట కూడా కామెడీ లేకుండా హుక్ చేసే సీన్ లేకపోతే ఎలాగండి? ఇప్పుడు థియేటర్స్లో వచ్చినా అట్ ద ఎండ్ ఆహాకేగా వదిలేసేది అనుకున్నారో ఏమో. ఆహా శ్రమ ఎందుకులే అన్నట్టుగా తీసుకుంటూ వెళ్ళిపోయారనే ఫీలింగ్ వచ్చింది. క్యారెక్టరైజేషన్స్ నుంచి క్రైమ్ ట్రీట్మెంట్, కామెడీ డైలాగ్స్ అన్నీ బొక్క బోర్ల పడ్డాయి. ఏ సీన్లోని ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయలేకపోయింది మూవీ. సెకండ్ హాఫ్లో వైవహర్ష ఒకరు మధ్య మధ్యలో ఏదో ట్రై చేసినా మెయిన్లీ కన్సిస్టెన్సీ మిస్ అయింది. సినిమా ఫ్లో ఫ్రస్ట్రేషన్ తెప్పించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఫ్రమ్ సునీల్ టు చైతన్య, హర్ష, శ్రీకాంత్ అయ్యర్ అండ్ శ్రద్ధాదాస్ ఆల్ ఓకే యాక్టింగ్ ఇచ్చారు. బీజిఎం ఏవో పాత మొబైల్స్లోని రింగ్ టోన్స్ కొట్టేసినట్టుగా ఉన్నాయి. దీనికి తోడు ఆ 1-2 పదే పదే వాయిస్తూ ఉన్నారు. చివరగా ఏం బాలే గైస్, టైంపాస్ చేద్దాం అనుకున్నా కానీ టైం ఏం బాగాలేదని తర్వాత అర్థమైంది. మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.